అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుకుంటుంది. మన పూర్వీకులు గొప్ప మేధావులు. మన ఋషులు చెప్పిన సంస్కృతిని ఆచరించి అమలు చేసిన మహానుభావులు. మన ఋషులు ఆహారం తినడానికి ఒక సమయాన్ని నిర్దేశించడం జరిగింది. పనిని బట్టి ఆహారం ఏ విధంగా తినాలి. నీడ పట్టున కూర్చునేవారు, రెక్కలు కదపకుండా పనిచేసేవారు, తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు. ఇటువంటి వారికి ద్విభుక్తం చేయమనేవారంట. అంటే రోజుకు 2 సార్లు తినడం. ఈ సూత్రాన్నే మన పూర్వీకులు పాటించేవారు. మరి నేను అన్నానని కాదు. మీరే అడిగి తెలుసుకోండి. మన తాతల ముత్తాతల కాలంలో రోజుకి 4, 5 సార్లు తినేవారా? 3 సార్లు తినేవారా అని. కష్టపడి పనిచేసేవారు, పొలం పనులు చేసుకునేవారు, చిన్నపిల్లలు వీళ్ళంతా 3 సార్లు. కానీ ఇంట్లో ఉండేవారు, నీడ పట్టున పనిచేసేవారు మాత్రం రోజుకు 2 సార్లే. అంటే ఉదయం 10 గంటలకు అలా తిన్నారంటే సాయంత్రం 4, 5, 6 గంటల లోపు వారు డిన్నర్ ముగించేసేవారు. అంటే ఏమి తిన్నా 2 సార్లే. 8 గంటల వ్యవధిలో ముగించేసేవారు. మిగతా 16 గంటలు నోటికి తాళం. అదే ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్. ఇదే ఇప్పుడు ప్రపంచమంతా ట్రెండ్ అవుతుంది. ఈ ఆర్టిస్టులు, సెలబ్రిటీస్, హీరోయిన్‌లు వీళ్ళంతా వెయిట్ లాస్ అవ్వడానికి ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంటారు. వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ మెథడ్ ఇది. మరి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మనం ఉదయం ఆహారం తినడం మొదలుపెట్టినప్పటి నుంచి సాయంకాలం డిన్నర్ ముగించేసేలోపు 8 అవర్స్ అయ్యుండాలనమాట. అంటే ఉదయం 10 గంటలకు అలా తిన్నామంటే సాయంత్రం 6 గంటల లోపు ముగించేసేయాలి. మిగతా 16 గంటలు నోటికి తాళం వేయాలి. అంటే బాడీకి రెస్ట్. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము, దాన్ని రివర్స్ చేసాము. ఆహ్, లేచినప్పటి నుంచి పడుకునే వరకు అంటే 16 గంటలు తింటున్నాము. 8 అవర్స్ మాత్రమే బాడీకి రెస్ట్ ఇస్తున్నాము. మరి ఈ ప్రక్రియ మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని ఎంత మార్చేస్తుందో ఆచరిస్తే తెలుస్తుంది. ఇదే ప్రకృతి వైద్య రహస్యం. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు ఆహారం తినడం ముగించేస్తే ఎంతో ఆరోగ్యం, రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ఈ ప్రిన్సిపల్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అటు డాక్టర్లకు కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళ శాస్త్రాల్లో అది ఉండదు. ప్రకృతి వైద్యంలో మాత్రమే ఉంటుంది. ఇదే మెయిన్ ప్రిన్సిపల్. ఈ న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయిన గొప్ప గొప్ప వారిలో మనకు తెలిసిన వారిలో ఒకరు గాంధీ తాత గారు. ఇతను రోజుకి 2 పూటలే తినేవారంట. అంటే మార్నింగ్ 10, ఈవినింగ్ 5. ఇలా ఈ న్యాచురోపతి విధానం తెలిసినప్పటి నుంచే రోజుకి 2 సార్లు తినడం వలన 80 ఏళ్లలో కూడా ఆయన అంత స్ట్రాంగ్‌గా ఉన్నారంట. ఆ వయసులో కూడా ఆయన ఎంత నడిచినా ఆయనకి కీళ్ళ నొప్పులే రాలేదంట. అలాగే మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు. ఆయన కూడా ఈ న్యాచురోపతి విధానాన్నే ఫాలో అయ్యేవారంట. ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే డైట్ మెయింటైన్ చేసేవారంట. మార్నింగ్, ఈవినింగ్ ఉడకబెట్టిన ముక్కలు తినడం. ఈ విధంగా ఆచరించి చూడండి ఎంత హాయిగా ఉంటుందో. మన ఋషులు చెప్పిన ఈ విధానాన్నే మన పూర్వీకులు ఆచరించి అంతా స్ట్రాంగ్‌గా ఉండేవారు. దీన్నే ప్రకృతి వైద్యం అంటారు. నేనిలా చెప్పినప్పుడు ఏదో సోది చెప్తుందిలే అని అనుకుంటారు కదా మీరంతా. సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలి కదా! మరి 2013 సంవత్సరంలో బ్రెజిల్ దేశస్థులు 143 మంది మీద పరిశోధన చేశారంట. వారికి 8 గంటల ఆహారం తినడం, 16 గంటలు నోటికి తాళం. మరో గ్రూప్‌కి తీసుకొని వారికి నచ్చినట్లు పొద్దస్తమానం ఇష్టమొచ్చినట్లు తినమన్నారంట. వారు అందరిలాగా అలాగే తిన్నారంట. మరి ఈ 2 గ్రూపులకి కంపేర్ చేస్తే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి. లివర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ప్రొడ్యూస్ చేసుకుంటుంది. బాడీని రక్షించుకుంటుంది. ఈ మెకానిజం ఇంత బాగా పనిచేస్తుంది. ఎన్నో ఫలితాలున్నాయి. లైఫ్ పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. అన్నిటిలోనూ తిరుగులేని రహస్యం ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని నిరూపించారు. మరి మనం ఇలా పొద్దంతా తినడం వల్ల నష్టాలేంటి? మనం ఉదయం ఒకసారి 11 గంటలకి, మళ్ళీ 1 గంటకి, మళ్ళీ సాయంత్రం 4, 5 గంటలకోసారి, రాత్రి 9, 10 గంటలకోసారి, మళ్ళీ ఏ సినిమా షికార్లకో ఎళ్తే అక్కడ రెడీమేడ్ ప్యాకెట్లు. ఇలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకి మనం తింటే అస్తమానం లివరు ఈ పనుల్లోనే బిజీగా ఉంటుంది. మన బాడీలో డెడ్ సెల్స్‌లో వచ్చే వేస్టు, టాక్సిన్స్ ప్రతిరోజు కొన్ని కోట్ల సంఖ్యలో కణాలు చనిపోతుంటాయి. ఆ చనిపోయిన మృత కణాలన్నింటిని రిమూవ్ చేయాలి. మరి మనం అస్తమానం తింటూ ఉంటే క్లీనింగు, ఫిల్టర్ చేయడం, అరిగించడం వీటిని హ్యాండిల్ చేసినప్పటికి లివర్‌కి సరిపోతుంది. ఇంకా లోపల టాక్సిన్స్‌ని, వ్యర్థాలని క్లీన్ చేయలేదు. ఈ పని చేస్తూ ఆ పని చేయలేదు. ఈ పనులు పోస్ట్‌పోన్ అయ్యి, ఇంటర్నల్‌గా బాడీలో వేస్టేజ్ ఎక్కువయ్యి, దీర్ఘకాలిక రోగాలొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇదంతా విన్నాక మీలో ఎవరన్నా మేము అడ్జస్ట్ అవుతాము, అన్నీ తింటాం, కానీ మాకు ఆరోగ్యం కావాలి అనుకుంటే, మీరు ఏమి తిన్నా సాయంత్రం 6 గంటల్లోపు ముగించేసేయండి. 2 సార్లు పొద్దున్న, సాయంత్రం. లేదు మాకు సరిపోదు, మేము 2 పూటలు కాదు 3 పూటలు తింటామన్నా సరే
సాయంత్రం 6, 7 లాస్ట్. సాయంత్రం 6:30, 7 గంటల్లోపు మీ డిన్నర్ అనేది ముగించేసేయండి, ఆపేయండి. అప్పుడు 3 సార్లు తిన్నా సరే అదే టైంలో ముగించేసేయండి. మిగతాది 15 గంటలన్నా బాడీకి రెస్ట్ ఉంటుంది. లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, నాకు హెల్త్ కావాలి అనుకుంటే, మరి హెల్తీగా ఉండడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ ప్రిన్సిపల్ ఇదే కదా! అందరూ ఫాలో అయ్యేది. కాబట్టి వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు మార్నింగ్ 10 అలా ఒక 2 చపాతీలు, 2 రకాల కూరలు, ఆకుకూరలు పెట్టుకొని తినేసేయండి. మళ్ళీ ఈ మిగతా టైంలో అంతా ఉదయం అంతా వాటర్ మీదే ఉండాలి 10 గంటల వరకు. మళ్ళీ తిన్న 2 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ వాటర్ మీదే ఉండి, వాటర్ ఎలా తాగాలో ఏంటన్నది నేను ఇదివరకు వీడియోలో చేశాను. అది చూసి మీరు తెలుసుకోండి కావాలనుకుంటే. మళ్ళీ సాయంత్రం 4, 5 గంటలకు, ఉదయం 10 గంటలకి, సాయంత్రం 4, 5 గంటలకి మళ్ళీ 2 చపాతీలు పెట్టుకొని, 2 రకాల కూరలు పెట్టుకొని తినేసి ముగించేసేయండి. ఈ విధంగా చేస్తే వెయిట్ లాస్ అనేది మీకు 1 మంత్ ఇలా చేస్తే మీరు 10 కేజీలు తగ్గడం గ్యారంటీగా తగ్గుతారు. లేదు నాకు రోగాలే రాని ఆరోగ్యం కావాలి, నేను ఇంకా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాను అని మీలో ఎవరైనా అనుకుంటే, నేను ఇంకో బెస్ట్ మెథడ్ చెప్తాను. మనం ఉదయం 10 గంటల వరకు వాటర్ మీద ఉంటాం కదా! 10 గంటలకి ఒక వెజిటబుల్ జ్యూసు, 11 గంటలకి 2 చపాతీలు, 2 రకాల కూరలు, ఆకుకూరలు పెట్టుకొని తినేసేయండి. అయిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి 2 గంటలు ఆఖరిన వాటర్ తాగుతూ ఉండండి 2 గంటల తర్వాత నుంచి. మళ్ళీ సాయంత్రం 4:30, 4 గంటల 4:30కి ఇబ్బంది లేదనుకుంటే మళ్ళీ ఒక జ్యూసు, చెరుకు రసం గానీ, కమల, ఏదన్నా ఒక జ్యూసు, ఏదన్నా మళ్ళీ మీకు ఏ జ్యూసు, వెజిటబుల్ జ్యూసా, ఫ్రూట్ జ్యూసా, మళ్ళీ మీకు ఏది అందుబాటులో ఉంటే అదొక జ్యూస్ తాగండి. ఈవినింగు న్యాచురల్ ఫుడ్ పెట్టుకోండి. అంటే 3 రకాల మొలకలు, డబ్బులకి ఇబ్బంది లేదు అనుకుంటే కొన్ని నట్స్, మనకేవి అందుబాటులో ఉన్నాయో ఆ నట్స్ నానబెట్టుకొని, మొలకలు, ఈ నట్స్ నానబెట్టుకొని తినేసేయండి. వాటి మీద మళ్ళీ ఏవి మనకి తక్కువలో దొరుకుతున్నాయో, జామకాయలు, అరటిపళ్ళు, పపాయ, వాటర్ మెలాన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఏవి అందుబాటులో సీజన్‌లో దొరికినవి ఉంటే అవి కడుపు నిండుగా ఫ్రూట్స్ తినేయండి. ఇటు మార్నింగ్ ఒక జ్యూసు, ఈవినింగ్ ఒక జ్యూసు, నేచురల్ ఫుడ్, మొలకలు, నట్స్, నేచురల్ ఫుడ్ ఇవన్నీ తినేసరికి మన బాడీ 70% నేచురల్ ఫుడ్ వెళ్ళిపోయింది. 30% ఉదయం ఒకసారి తిన్నాము ఉడికినవి. ఇలా తినటం వలన మనకి ఏమి బాడీకి ప్రోటీన్స్, విటమిన్స్, లవణాలు ఏం కావాలో అవన్నీ ఇందులో వెళ్ళిపోయినాయి. 70% రా ఫుడ్ తినడం వలన వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనకు కావాల్సినవన్నీ మన బాడీకి అందినాయి. ఈ విధంగా ఒక 2, 3 నెలలు ఆచరించి చూడండి. మీకు ఎంత హాయిగా ఉంటుందో, మీరు కోరుకున్న ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మీకేమైనా డౌట్లున్నా, నాకేమన్నా అడగాలనుకున్నా కింద కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.